విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ 5వ వార్డులో కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో టీడీపీ భారీ ప్రచారం. గంటాకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన స్థానిక ప్రజలు. పూల వర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికిన మహిళా లోకం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ 5వ వార్డులో కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో టీడీపీ భారీ ప్రచారం. గంటాకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన స్థానిక ప్రజలు. పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికిన మహిళా లోకం. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ఈ తరుణంలో చంద్రబాబు నాయకత్వం అవసరమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అభివృద్ది శూన్యమని భీమిలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. 5వ వార్డు పరిధి మధురవాడ సాయిరాం కాలనీలో దుర్గమ్మాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మారికివలస, బోరవానిపాలెం, అంబేద్కర్ నగర్, పరదేశిపాలెం, రాజీవ్ గృహకల్ప, శారదానగర్, నగరపాలెం, శివశక్తి నగర్, వైఎస్ఆర్ నగర్ కాలనీ వరకు అతి భారీ జనసంద్రంతో ర్యాలీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంటాకు అడుగడుగునా స్థానిక ప్రజలు, మహిళలు ఎక్కడికక్కడ పూల వర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మధురవాడలో దీర్ఘకాలిక సమస్యలు తనకు తెలుసునని, వాటి పరిష్కారానికి, అభివృద్దికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, వైసీపీ తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని గంటా కోరారు. మధురవాడ 5వ వార్డు ప్రచారంలో ప్రతి చోట గంటాకు ప్రజలు హారతులు పడుతూ పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కోరాడ రాజాబాబు, టీడీపీ సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు, వాన్రాసి అప్పలరాజు, బోయి వెంకటరమణ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బస్సులో నుంచి ఆ రోజు పరిపాలన మొదలైంది. మరి అక్కడి నుంచి కూడా ఏదైనా మనం ఉద్యోగస్తుల జీతాలకు తప్ప ఏదైనా కార్యక్రమాలు చేద్దామంటే లోటు బడ్జెట్ లో ఉంది. మరి ఆయనకున్న అనుభవంతో, ఆయనకున్న దూరదృష్టితోటి, ఆయన పడ్డ కష్టంతో ఆ లోటు అనేది ఎక్కడా కూడా మన పైన కనిపించకుండా, మన గ్రామాల్లో కానీ మన ప్రాంతాల్లో కానీ అభివృద్ధి మీద పడకుండా, ఎక్కడా కూడా ఆ లోటు రానియకుండా మొత్తం ఆ 5 సంవత్సరాలు కూడా పరిపాలన ఎలా సాగిందో మనం అందరూ చూసాం. ఇప్పుడే మన సోదరులు అప్పలరావు చెప్పాడు, 2014 నేను ఎమ్మెల్యేగా, మరి ఆ రోజు మీరు ఇచ్చిన భారీ మెజార్టీ తోటి మంత్రిగా కూడా పనిచేసే అవకాశం వచ్చినప్పుడు ఈ కొత్తగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక డెవలపింగ్ ఏరియా, దీనికంతా కూడా ఒక సరైన ప్రణాళికతోటి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఒక మాస్టర్ ప్లాన్ దీనికి ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఏదో ఆషామాషిగా ఒక కాలువ తవ్విస్తానో ఒక రోడ్డు వేస్తానంటే కుదిరేది కాదు. అందుకే మీ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాంతం, ఈ ప్రాంతం చాలా భవిష్యత్తులో విలువ పెరుగుతుంది ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి దీనికి ముందు కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని కరెక్ట్ గా హైవే, బీచ్ రెండు కరెక్టింగ్ రోడ్డు కూడా ఇక్కడ కావాలి ఒక మాస్టర్ ప్లాన్ లో. ఈ ప్రాంతం అంతా కూడా ఒక హైదరాబాద్ లో గచ్చిబౌలి లాగా తయారయ్యే ప్రాంతం. కాబట్టి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని చెప్పినప్పుడు ఉడా అధికారులు, కార్పొరేషన్ అధికారులు, జాయింట్ కలెక్టర్ మొత్తం జిల్లాలో ఉన్న అధికారులు అందరినీ కూడా ఈ నగరపాలనకు సంబంధించి ఒక సమావేశం పెట్టి మొత్తం దానికి మీ నాయకులతో కూడా మాట్లాడి ఇక్కడ ఏం చేయాలి ఏంటని ఆ రోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. అయితే దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత కొత్తగా మొన్న ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూశారు మీరు 5 ఏళ్లు కూడా మనం ఆ రోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. కనీసం ఒక తట్టెడు మట్టి తీసి అడ్డించి కూడా వేయలేదు. మరి ఈరోజు మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు మాకు ఒకసారి అవకాశం ఉండి మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ ఒకసారి అధోగతి పాలు చేస్తామని చెప్పని వాళ్ళు చెప్తున్న విషయం కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అందుకే మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, 2014-19 మధ్యలో జరిగిన అభివృద్ధి చూడండి, అలాగే 19 నుంచి 20 దాకా ఈ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి చూడండి. మనకి ఏదైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ మనం పూర్తి చేసుకోవాలి. ఇంకా ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు మిగిలిన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ ఒక అనుభవం నాయకుడు కావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్న జనసేన అందరూ కలిసి ఉమ్మడి పోటీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాము. ఎమ్మెల్యేగా నేను, అలాగే ఎంపీ అభ్యర్థిగా మన సోదరులు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది.
మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం 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 అని చెప్పని మాట్లాడుతూ ఏదైతే మాట చెప్పానో చెప్పిన అన్ని కూడా నెరవేర్చాను. నేను 99.9 మాటలు నేను చెప్పిన మాటలు అమలు చేస్తాను. నాకు మళ్ళీ ఓట్లేమని అడుగుతా ఉన్నాడు. నేను మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నాను. చాలా మంది మహిళలు వచ్చారు ఇక్కడికి. మీకు ఎన్నికలకు ముందు 2019లో ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలా చెప్పడమే కాదు, ఒక అడుగు ముందుకేసి ఇంకో మాట కూడా చెప్పాడు. నేను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేసే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతానన్నాడు. మరి ఈ రోజు మద్యపాన నిషేధం ఎలా ఇప్పుడు కూడా మర్చిపోలేను. తప్పకుండా మీ అందరూ కూడా సేవ చేసి మీ రుణం తెచ్చుకునే అవకాశం నాకు కల్పించమని చెప్పని కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసు రేపు జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రతిష్టాకరమని. ఎందుకంటే ఒక న్యాయానికి అన్యాయానికి, ఒక ధర్మానికి అధర్మానికి, ఏదైతే ఒక అరాచకానికి, ఒక మంచితనం సమస్యను కూడా పరిష్కారం చేయాలన్నటువంటి మంజూరు చేసి పార్కుని మరి హరినారాయణ గారు మాకు ఇప్పించారు. కానీ అది కూడా వర్క్ పూర్తి కాలేదు. మాకు చెరువు కళ్యాణ మండపం కావాలంటే హరినారాయణ గారు చెరువు అవ్వదు, మీకు కళ్యాణ మండపానికి 161లో స్థలం ఇస్తాం, 161లో స్థలం ఇస్తాం, అది మీరు కట్టుకోమంటే దురదృష్టవశాత్తు కొంచెం లేట్ అవడం, మళ్ళీ మనకు ఎన్నికలు రావడం, ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, అయిపోయింది. మాకు మీ చేతుల మీదుగా మాది ఏదైతే 161లో కార్యక్రమంలో అది మాకు ఇప్పించవలసిందిగా ఈ గ్రామం తరఫున మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మాకు వ్యవసాయమే జీవనాధారంగా ఉండి మన గ్రామంలో మరి ఈ రోజున మరి ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా మరి ఏం చేసుకోవాలి, కళ్యాణ మండపానికి స్థలం కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. రేపు గతంలో మీరు హరినారాయణ గారికి దాసరి శ్రీనివాసరావు గారు కూడా వచ్చి చూపించారు. మేము స్థలం పొజిషన్ కి వెళ్ళలేకపోయాం. మరి అది కూడా మాకు ఇప్పించాలని గ్రామం తరఫున కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా నగరపాలెం గ్రామంలో ఎప్పుడు కూడా తెలుగుదేశానికి పట్టుకొమ్మగా తెలుగుదేశం ఆయుష్యమే నగరపాలెం గ్రామం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మనం ఇక్కడ ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో మన స్వర్గీయ నాగ సత్యారావు గారు మేమందరం ఉండి తెలుగుదేశం పార్టీలో ఆ రోజున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేస్తా ఉన్నాం. మనకి చాలా ప్రోగ్రాలు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళవలసింది కాబట్టి మాకు ఈ 2 కార్యక్రమాలు మీరు గెలుస్తారు. మంచి మెజారిటీ 70,000 ఓట్ల మెజారిటీతో మంత్రి అయ్యి మాకు గ్రామానికి వచ్చి మా రోడ్డు నిర్మాణం పూర్తయి మా కళ్యాణ మండపానికి కూడా మళ్ళీ మీరు మాకు అవకాశం ఇప్పిస్తారని కోరుకుంటూ మరి గ్రామం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం.